సాయి పరబ్రహ్మణే నమ. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సాయి బంధువులకు, ఆత్మస్వరూపులకు అందరికీ ముందుగా నమస్కారాలు. సాయి బంధువులారా, మనం సాయి సత్యయానంలో ఈరోజు నిష్ఠ సబూరీల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటి తెలుసుకుందాం. ఈ నిష్ఠ సబూరీల యొక్క పాత్రని, వీటి యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం ఈ సాయి సత్యయానంలో పేర్కొన్నటువంటి 3 ప్రధానమైనటువంటి అంశాలని ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదట మనం చెప్పుకున్నది ఏంటంటే సాయి తత్వం. సాయి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి మొదట. తర్వాత సాయి యొక్క సామాన్య ప్రబోధం ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మూడవది సాయి యొక్క ఆత్మ ప్రబోధం ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ మూడిటి వల్ల ఏం జరుగుతుందంటే, మొట్టమొదటిది సాయి తత్వం అంటే ఖనిజం నుంచి శుద్ధమైనటువంటి బంగారాన్ని మనం తయారు చేసుకోవటం లాంటిది. దీంట్లో మనం సాయి తత్వం అంటే సాయిబాబా సకల దేవతా స్వరూపుడు అని తెలుసుకుంటాం. తద్వారా మన మనసుల్లో అన్ని దైవాల పట్ల సమభావం అనేటువంటిది ఏర్పడుతుంది, ద్వేషం అనేటువంటిది తొలగిపోతుంది, అందరి పట్ల ప్రేమ అనేటువంటిది ఉదయిస్తుంది. అదేవిధంగా సాయి సకల జీవస్వరూపుడు అని తెలుసుకుంటాం దీంట్లో. తద్వారా మనకి సర్వజీవుల పట్ల సమాన భావం ఏర్పడుతుంది, ఆత్మీయత భావం ఏర్పడుతుంది, దయ, క్షమ లాంటి గుణాలు పెంపొందుతాయి. అలాగే బాబా మనల్ని సకల ఏ స్థలంలో ఉన్నప్పటికీ మనల్ని రక్షిస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు నిర్భయత్వం అనేటువంటిది, ధైర్యం అనేటువంటిది కలుగుతుంది. అలాగే ఆయన శ్రేయోదాయకుడు, ఆయన మనకి ఎప్పుడైనా మంచినే కలగజేస్తాడు అనేటువంటిది కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనం శాంతంతో, స్థిర చిత్తంతో ఉండేటువంటి లక్షణాన్ని పెంపొందించుకుంటాం. బాబా ఎల్లవేళలా మనకు తోడుగా ఉన్నాడు అని 5వ లక్షణాన్ని తెలుసుకున్నట్లయితే మనం చక్కగా మన యొక్క జీవిత విలువల్ని పెంపొందించుకుంటాం. కాబట్టి ఈ మొట్టమొదటిది సాయి తత్వాన్ని కనుక అర్థం చేసుకున్నట్లయితే మనం ప్రధానంగా మన మనసులో చాలా గొప్ప పరివర్తన అనేటువంటిది జరుగుతుంది. ఇది శుద్ధమైన బంగారం తయారు చేసుకోవటం లాంటిది. రెండవది వచ్చేసి, ఈ బంగారానికి కొంచెం రాగి ఇటువంటి మెటీరియల్ కలపడం ద్వారా దృఢపడుతుంది. అప్పుడు మాత్రమే ఆభరణాలు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మన యొక్క మనస్సును గట్టిపరుచుకొని మనం ముందుకు సాగేదానికి కావలసినటువంటి 5 సూత్రాలే సామాన్య సూత్రాలు. ఏమిటి బాబా చెప్పిన 5 సామాన్య సూత్రాలు అంటే, మొదటిది ఇహపర శ్రేయస్సులను ప్రతి ఒక్కరూ పొందాలి. ఎవరికి ఏది మంచిదో అది వారి వద్ద ఉన్నదని తెలుసుకోండి. ఏ విషయంలోనైనా సరే ఇతరులతో పోటీ పెట్టుకొనవద్దు. మీ మేలు కొరకు, మీ మంచి కొరకు ప్రయత్నించండి. ఇతరుల మేలు కొరకు మీకు చేతనైన సహాయం చేయండి. ఈ 5 లక్షణాలు తెలుసుకోవడం ద్వారా మనం ఒక ఉన్నతమైన పదంలో దృఢంగా ముందుకు సాగటానికి ఉపయోగపడేటువంటి తత్వం ఈ సామాన్య ప్రబోధం. ఇక బాబా తెలియజేసినటువంటి ఆత్మ ప్రబోధం అనేటువంటిది సాయి సత్యయానంలో బాబాని పరబ్రహ్మ స్వరూపుడిగా భావిస్తూ ఆయనలో ఐక్యత పొందడానికి మనం చేసేటువంటి సాధనకు సంబంధించింది అని తెలుసుకున్నాం. మరి నిష్ఠ సబూరి మనందరికీ తెలిసినటువంటిది. మనకి ప్రతి మందిరంలో కూడా వీటిని చూస్తూ ఉంటాం. నిష్ఠ అంటే ఏంటి, సబూరి అంటే ఏంటి? సామాన్య అర్థంలో మనం చెప్పేది ఏంటంటే, నిష్ఠ అంటే నమ్మకము, అలాగే సబూరి అంటే సహనము అని చెప్తాం. అంటే ఏంటి, మనం జనరల్గా ఏ గుడికి వెళ్ళినా చెప్పేటువంటిది ఏంటంటే బాబా మీద మనకి నమ్మకం ఉండాలి అనేటువంటిది మొదటిది. అలాగే సహనంతో ఉండాలి. ఏది చుట్టుపక్కల విషయాల్లో కానీ, ఏదైనా ఒక పని సందర్భంలో కానీ బాబా మనకి ఇంకా కోరిక తెచ్చలేదే అని టెన్షన్ పడకుండా సహనంతో ఉండాలి, తీరుస్తాడు నీకు అనేటువంటిది. ఇది సామాన్యమైనటువంటి ప్రబోధం. ఇది ఇంతవరకు అందరం యాక్సెప్ట్ చేస్తాం. అలాగే ఇంకా కొన్ని మందిరాల్లో శ్రద్ధ సబూరి లేదా శ్రద్ధ ఓర్పు అని రాసి ఉంటుంది. ఏంటి శ్రద్ధ అంటే, నువ్వు చేసే పని పట్ల లేదా బాబా పట్ల, బాబా యొక్క భక్తి పట్ల శ్రద్ధతోటి ఉండాలి అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి అర్థం. అలాగే ఓర్పు, ప్రతి విషయంలోనూ ఓర్పుగా ఉండాలి అనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి అర్థం అనమాట. ఇప్పుడు మనం సత్యయానంలోకి వద్దాం. మనం సత్యయానంలోకి వెళ్ళినప్పుడు దీని గురించి ఇంకొంచెం లోతుగా స్టడీ చేద్దాం. నిష్ఠ సబూరి ఏమిటి? నిష్ఠ సబూరి అని అంటే, నిష్ఠ అనేటువంటిది సంస్కృత పదం, సబూరి అనేటువంటిది సబర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. సబర్ అనే పదం అరబిక్ పదం, అరబ్బీ పదం. ఇది ఖురాన్లో పదం. ఇది వేదాల్లో ఉండే పదం అయితే అది ఖురాన్లో ఉండే పదం. ఈ రెండింటినీ కలిపేశారు బాబా గారు.
నిష్ఠ సబూరి. దీనికి కరెక్ట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, దీని సత్యానంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది? అసలు బాబా చెప్పింది ఈ రెండే మాటలు కదా, నిష్ఠ సబూరి, ఈ రెండు జాలరు బాబు అని చెప్పాడు. మరి ఇవి రెండు మనం చెప్పుకున్నటువంటి సత్యయానంలో ఏ విధంగా మనకు సహకరిస్తాయంటే, మొట్టమొదటిది నిష్ఠ అనేటువంటిది తీసుకుందాం. నిష్ఠ అని అంటే మనం నమ్మకము, శ్రద్ధ అనే మాటలతో సరిపెడితే సరిపోదు. నమ్మకం అనుకోండి, నాకు బాబా మీద నమ్మకం ఉంది, దీన్ని ఎలా తెలుసుకుంటాం? తెలుసుకోలేం కదా. నేను రోజు గుడికి వెళ్ళి వస్తున్నంత మాత్రం నమ్మకం ఉందా? ఒకడెవడో ఒక పోస్ట్ పెట్టాడు, బాబా గారు దేవుడు కాదు అని చెప్పి, వెంటనే రోజు గుడికి వెళ్తున్నా సరే బాబా గారు దేవుడు కాదా అనే అనుమానం వచ్చేసిందంటే నీకు ఆయన మీద నమ్మకం ఎక్కడ ఉన్నట్టు లెక్క. లేదు, శ్రద్ధ అని చెప్పనుకుందాం. శ్రద్ధ అనేటువంటిది అంటే నువ్వు చేసే పని, ఆ ఒక్క పని పట్ల శ్రద్ధ ఉంటే సరిపోతుందా? ఎప్పుడూ ఉండాల్సింది ఉంటుంది కదా. నువ్వు ఒక పూజ చేసావు అనుకోండి, దాన్ని శ్రద్ధగా చేశారు అని చెప్పి అంటారు, ఒక పూజని చాలా జాగ్రత్తగా చూసుకుని. సో దీనికి నిష్ఠ అనేటువంటి దానికి ఇంకా ఎక్కువ అర్థం అనేటువంటిది ఉంది. ఇందాక చెప్పిన రెండు కూడా నిజమే, కానీ నిష్ఠ అనేటువంటి పదంలో ఇంకా ఎక్కువ అర్థం అనేటువంటిది ఉంది. ఏంటి ఈ అర్థం అని అంటే, మనము అయ్యప్ప స్వాములు మాలేసుకుంటారు కదా, వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు అంటాం. ఏంటి నిష్ఠగా ఉండటం అంటే, వాళ్ళు ఒక కమిట్మెంట్కి వచ్చారు. ఏంటి, నేను ఈ నియమాలను పాటిస్తాను అనేటువంటిది. అంటే నిష్ఠ అనేటువంటి దాంట్లో కమిట్మెంట్ అనేటువంటిది కూడా ఉంది. అంటే నువ్వు దేవుడి దగ్గర ఒక కమిట్ అయ్యావు అనమాట. సో కమిట్మెంట్ కూడా నిష్ఠలో ఉంది. ఓన్లీ శ్రద్ధ నమ్మకమే కాదు, కమిట్మెంట్ ఉంది. అలాగే ఒక్కరోజు చేసేదాన్ని నిష్ఠగా చేశారు అని చెప్పి ఆ ఒక్కరోజు సేపు అని చెప్పి అనరు, వాళ్ళు కంటిన్యూగా చేస్తారు. కంటిన్యూటీ అనేటువంటిది కొంతకాలం పాటు వారు కంటిన్యూటీగా చేస్తారు. కాబట్టి కంటిన్యూటీ కూడా ఉండాలి. నువ్వు ఏదైనా సరే బాబాకి ఒక కమిట్ అయ్యావు అంటే దాన్ని కంటిన్యూగా చేసేటువంటి కెపాసిటీ ఉంటే దాన్ని నిష్ఠ అంటారు. వాటితో పాటు మరి అసలు కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు బాబాకి నేను కమిట్ అయ్యాను అని ఎప్పుడు అంటావు? ఎందుకు కమిట్ అవుతావు? నువ్వు ఎందుకు కమిట్ అవుతావు అంటే, నీకు శరణాగతి భావన ఉన్నప్పుడు. శరణాగతి అంటే పూర్తి డెడికేషన్ అనమాట. అంటే నేను బాబాని పూర్తిగా నమ్ముతున్నాను, నేను ఆయన కోసం ఏదైనా చేస్తాను, నేను అంకితం అయిపోయాను అన్నప్పుడు మాత్రమే నీకు కమిట్మెంట్ వస్తుంది. నేను ఈయన కోసం ఏదైనా చేస్తాను అని డెడికేషన్ ఉన్నప్పుడే కమిట్మెంట్ వస్తుంది. ఈ డెడికేషన్ ఎలా వస్తుంది అని అంటే, అసలు ఆయన మీద నమ్మకం కలగాలి, ఫెయిత్ ఉండాలి. సో ఫెయిత్ అంటే నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ద్వారా డెడికేషన్ అంటే అంకిత భావం అనేటువంటిది వస్తుంది. డెడికేషన్ ఉండాలి, అలాగే కమిట్మెంట్ ఉండాలి. బాబా కోసం నేను ఇలా చేస్తాను అనేటువంటి కమిట్మెంట్ ఉండాలి. అది మన సాధన కావచ్చు, లేకపోతే మరో కార్యక్రమం కావచ్చు, ఏదైనా సరే దానికి కంటిన్యూటీ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ 4 లక్షణాలు కలిసి ఉంటేనే దాన్ని మనం నిష్ఠ అని చెప్పి అంటాం అనమాట. సో కాబట్టి మొట్టమొదటి నమ్మకం కలగాలంటే ఇందాక మనం చెప్పినటువంటి సాయి తత్వంలో ఉన్నటువంటి 5 లక్షణాలను మనం తెలుసుకున్నట్లయితే మనకి నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కథల్ని బాగా మననం చేసుకుంటూ ఉన్నట్లయితే మనకి డెడికేషన్ అనేటువంటిది కూడా వస్తుంది. డెడికేషన్ అంటే అంకిత భావం అనేటువంటిది కూడా వస్తుంది. ఈ కథల్ని బాగా శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఉన్నట్లయితే కమిట్మెంట్, బాబా కోసం నేను ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది. దాన్ని కంటిన్యూగా చెయ్యాలి అనేటువంటి దృక్పథం కూడా వస్తుంది. ఇందుకోసం అని చెప్పి మనం సాయిబాబా యొక్క తత్వాన్ని తెలియజేసేటువంటి కథలు సాయి సత్సంగ కథలు అనే పేరుతోటి సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ అనేటువంటి దాంట్లో ముద్రించడం జరిగింది. ఇది చాలా చిన్న పుస్తకం, దీన్ని అందరికీ ఉచితంగా అందజేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయంటే శ్రీ సాయి సచ్చరిత్రల నుంచి, బివి నరసింహస్వామి గారు రాసినటువంటి పుస్తకాల నుంచి తీసుకున్నాయి. సాయి సచ్చరిత్ర చదువుకునేటువంటి వారికి ఈ చిన్న పుస్తకం చాలా సింపుల్గా అనిపిస్తుంది. అయితే దీంట్లో ఈ 5 విభాగాల్లో విడదీసి కథలు చెప్పడం జరిగింది అనమాట. సకల దేవతా స్వరూపుడు, సకల జీవస్వరూపుడు, జగద్రక్షకుడు, శ్రేయోదాయకుడు, అలాగే సర్వాంతర్యామి, ఈ విలువలు, ఈ 5 లక్షణాలని దీని ద్వారా మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. నిష్ఠని పెంపొందించుకోవడానికి ఒక చక్కటి మార్గంగా దీన్ని మేము అందజేయడం జరుగుతుంది. ఇక రెండోది సబూరి, సబర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అసలు సబర్ అంటే ఏంటి అని అంటే, దీనికి ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలి అంటే మనకు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక పదం ఉంది, స్థిత ప్రజ్ఞత అనేటువంటిది. అది దీని యొక్క అర్థం. స్థిత ప్రజ్ఞత అంటే నీకు ఏ కష్టం వచ్చినా,
లేకపోతే బాధ వచ్చినా, లేకపోతే సుఖం వచ్చినా, లేకపోతే పెయిన్స్ ఇంకే రకమైనటువంటిది వచ్చినా సరే, దేనికైనా సరే స్థిరంగా నిలబడి ఉండటం. మనకి సాయి సచరిత్రలో బాబా గారు ఒక దగ్గర చెప్తారు ఏంటంటే, ఏమైననో కానియడు ప్రపంచము తలక్రిందులైనప్పటికీ మీరు చెలించుకుడు, మీరు నిలుచున్న చోటనే స్థిరముగా నిలిచి ఉండడు, మీ ఎదురుగా జరుగుతున్నదంతయు చూచుచుండుము, మీ ఎదురుగా జరుగుతున్న నాటకమును నిశ్చింతగా చూచుచుండుము అనేటువంటి మాట మాట్లాడతారు. ఇది నిజమైనటువంటి సబూరి అంటే. ఓర్పు అని చెప్పన్నట్టయితే, నేను ఎంతో పెయిన్ని అనుభవిస్తూ కూడా ఓర్చుకుంటున్నాను, ఎంత పెయిన్ అయినా ఓర్చుకుంటున్నాడు అనేటువంటి భావన వస్తుంది. కాబట్టి అది కాదు ఇక్కడ మనకి, దానికంటే ఇంకా కొంచెం ఉన్నతమైన దీంట్లో ఓర్పు కూడా ఉంది. కానీ ఓర్పు అనేటువంటి పదం ఒక్క దగ్గర ఆగటానికి వీల్లేదు. ఇది స్థితప్రజ్ఞత. అసలు స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుంది అని అంటే, మనకి ఇందాక చెప్పినట్లుగా ఈ సాయిబాబా పుస్తకంలోని కథల్లో శ్రేయోదాయకుడు అనే కథల్ని మనం ఎక్కువ చదివితే దీంట్లో అందుకే విడదీసి ఉన్నాయన్నమాట. మనకి మొదట కష్టం కలిగినప్పటికీ తర్వాత సుఖం, ఆనందం అనేటువంటిది మనకు కలుగుతుంది అనేటువంటిది ఈ కథల్లో ఉంటుంది. మరి ఆ విధంగా ఉన్నటువంటి కథల్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు మన మనసులో దృఢపడతాయి. అప్పుడు మాత్రమే మనకి ఒక సాటిస్ఫాక్షన్ అంటే కంటెంట్మెంట్ అనేటువంటిది లభిస్తుంది. ఈ విచారణ ద్వారా, మనం విచారణ చేయకుండా ఊరికే కథలు చదువుకుంటా పోయినంత మాత్రాన ఈ మానసిక తృప్తి అనేటువంటిది రాదు. ఓహో, ఎందుకు బాబా మనకి ఈ కోరిక తీర్చాడు, ఈ కోరిక తీర్చలేదు, గతంలో ఈ కోరిక తీర్చకపోవటం వల్ల ఏం లాభం జరిగింది తర్వాత, అలాగే ఈ పుస్తకాల్లో ఏ రకంగా బాబా అనుభూతులు ఇచ్చాడు, వీటిని మనం విచారణ చేస్తూ ఉండటం ద్వారా, నువ్వు ధ్యానం అంటే ఒక చోట కూర్చొని చేసేటువంటిదే కాదు, ఎక్కడైనా సరే నువ్వు ఏ పనిలో ఉన్నా, లేదు నువ్వేదో ఆలోచనలో ఉన్నా, ఈ ఆలోచనను తిప్పి దీని మీద చింతన చేయడం, కంటెంప్లేషన్ అంటావు. కంటెంప్లేషన్ ద్వారా, దాన్ని విచారించుకోవడం ద్వారా నీ మనసులో దృఢపరచుకోవాలి. అవును, బాబా ఈ పని చేసినా నాకు మొదట నష్టం కలిగినట్లున్నా తర్వాత లాభం కలిగింది. ఇది మన మనసులో ఎక్స్పీరియన్స్ తోటి మనం అనుభూతి చెందాలి. అప్పుడు మాత్రం మన మనసులో దృఢపడుతుంది అనమాట. ఇది విచారణ, మనోవిచారణ, విచక్షణ, వివేచన, ఇదంతా కూడా దీంట్లో ఉంటుంది అనమాట. ఇది జరిగినప్పుడు మాత్రమే ఈ కంటెంట్మెంట్ అనేటువంటిది, మానసిక తృప్తి అనేటువంటిది, ఎప్పుడైతే నీ మనసులో తృప్తి అనేటువంటిది ఉంటుందో, నాకు ఈ కష్టం వచ్చింది అయినా ఏం పర్వాలేదు అనేటువంటి సంతృప్తి, ఎప్పుడు సంతృప్తిగా ఉంటావో అప్పుడు మనసులో శాంతి అనేటువంటిది కూడా ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసులో శాంతి ఉంటుందో అప్పుడు స్థితప్రజ్ఞత అనేటువంటిది వస్తుంది అనమాట. ఫార్టిట్యూడ్ అని చెప్పంటాం. సో కాబట్టి కంటెంప్లేషన్ అంటే విచారణ, అలాగే కంటెంట్మెంట్ అంటే సంతృప్తి, మానసికంగా సంతృప్తి స్థితిలో ఉండటం, అలాగే పీస్, శాంతి, మానసికంగా ఎల్లప్పుడూ శాంతితో ఉండటం, అలాగే ఫార్టిట్యూడ్ అంటే స్థిర చిత్తంతో ఉండటం. అది బాబా ఇందాక కొన్ని వాక్యాలు చెప్పాం కదా, ఆ రకంగా ఉండటం అనేటువంటిది ఇక్కడ మనకు ఖచ్చితమైన స్పష్టమైనటువంటి ఈ సంస్కృతంలో చెప్పుకోవాలి, ఈ మనకి ఈజీగా అర్థమవుతాయంటే నిష్ఠ, స్థితప్రజ్ఞత, నిష్ఠ, సబూరి బాబా గారు చెప్పింది. వీటిని మనం ఆచరించడం ద్వారా ఈ యొక్క సాయి సత్యయానంలో మనం ముందుకు నడుస్తాం. ఇది సాయి సత్యయానం అనేటువంటి పుస్తకాన్ని కూడా మనం ముద్రించడం జరిగింది. చాలా చిన్న పుస్తకాలు, ఎందుకంటే అర్థం చేసుకోవటమే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవటం కోసం మాత్రమే ఇవి. సాధనకి పుస్తకాలు పనికిరావు. అందుకని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్లు దీంట్లో రాయబడ్డాయి. కాబట్టి ఈ సాయి సత్యయానం గురించినటువంటి విశేషాలు ఇది. మరి బాబా గురించినటువంటి సాయి సత్యయానం ఇంత గొప్పగా ఉన్నప్పుడు ఈరోజు బాబా గురించి అనేకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఎందుకు వస్తూ ఉన్నాయి? వీటికి సమాధానాలు ఏంటంటే, ఇది ప్రధానంగా సత్యానాన్ని వ్యతిరేకించేది గ్రంథయానమే. గ్రంథయానం అంటే గ్రంథాలు చదివేవాళ్ళు కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ గ్రంథం ప్రకారమే మేము నడుస్తాం, ఈ ప్రపంచం అంతా నడవాలని మూర్ఖంగా వాదించేవాళ్లే గ్రంథయానం చేసేటువంటి వాళ్ళు అనమాట. ఈ గ్రంథయానం హిందూ తత్వంలో కానీ, లేకపోతే ఇస్లాం తత్వంలో కానీ, ఏ తత్వంలో అయినా సరే ఈ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనేటువంటి నెత్తిన పెట్టుకున్నటువంటి వాళ్ళ వల్ల మాత్రమే ఈరోజు కొంతమంది బాబాను విమర్శలు చేస్తున్నారు. మరి అసలు ఈ గ్రంథయాన విషబీజాలు అనేటువంటివి భారతదేశంలోకి ఎలా వచ్చాయి
ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. ఇప్పుడు దాకా లేదే. మొన్నటి దాకా ఎవరు గురువుల్ని ఏం అనలేదు కదా, బాబాని కాదు ఏ గురువుల్ని విమర్శించలేదు కదా. గత 30 సంవత్సరాల నుంచి గురువుల్ని టార్గెట్ చేశారు చిత్రంగా. అటు ఇస్లాం సమాజం కూడా వాళ్ళ సాంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు ఎవరెవరైతే ఉన్నారో ఆ గురువుల దగ్గరికి వెళ్ళకూడదు, ఆ గురువుల మాటలు వినకూడదు, గురువుల బోధలు వినకూడదు అనేటువంటిది వాళ్ళు ప్రచారం చేసుకున్నటువంటిది. ఇప్పుడు హిందూ సమాజంలో ఈ గ్రంథయానాన్ని పట్టుకొని ఏలాడే వాళ్ళు కూడా బాబాని ఎందుకంటే ఆయన గురువు కాబట్టి, గురువులు ఉండకూడదు ఈ దేశంలో అనేటువంటిది వాళ్ళకు ఉద్యమంలాగా ప్రారంభించారు. కానీ గురువుని వ్యతిరేకించిన ఏ జాతి కూడా ముందుకు రాలేదు. భారతదేశంలో ఇది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే గురుతత్వం అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో సుస్థిరమై ఉందన్నమాట. కాబట్టి దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. అసలు ఈ గ్రంథయాన విషబీజాలు బ్రిటిష్ వారే కాలంలో ఏ విధంగా నాటారు, ఈ గ్రంథయాన విషవృక్షాన్ని ఎలా పెంచారు, ఆ తర్వాత ఈరోజు ఆ విషవృక్షం వల్ల మనం ఏ రకమైనటువంటి దుష్ఫలితాలు అనుభవిస్తున్నాం, దీనికి నివారణ మార్గాలు ఏంటివి అనేటువంటిది ఒకసారి శాస్త్రబద్ధంగా మనం చర్చించుకుందాం నెక్స్ట్ దాంట్లో. సర్వేజన సుఖినో భవంతు.